వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అది 2009 సెప్టెంబర్ 2, హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్. టైం 8:40 AM. హెలికాప్టర్ టేకాఫ్ అవడానికి సిద్ధంగా ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో పాటు 2 వ్యక్తులు ఉన్నారు. మరో 2 పైలట్లు కూడా ఉన్నారు. చిత్తూరులో రచ్చబండ కార్యక్రమం అటెండ్ అవ్వడానికి వెళ్తున్నారు. హెలికాప్టర్ టేకాఫ్ అయింది. అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. హెలికాప్టర్ బాగానే వెళ్తుంది. ఇంతలో 9:12 AMకి హెలికాప్టర్కి ఎయిర్పోర్ట్కి మధ్య కమ్యూనికేషన్ కట్ అయింది. రాడార్లో ఉన్న హెలికాప్టర్ కనిపించడం లేదు. ఇంతలో 10 AMకి రాజశేఖర రెడ్డి గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయిందని న్యూస్ వచ్చింది. రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు ఏం కాకూడదని క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నారు. అసలు హెలికాప్టర్ ఏమైంది, రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారు, దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ రెడ్ ద వీడియో. ఎరుగుడి సందింటి రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి అని పిలిచారు. ఆయన 1947 జూలై 8న పులివెందులలో జన్మించారు. తండ్రి రాజారెడ్డి, తల్లి జయమ్మ. వైఎస్ రాజారెడ్డికి మొత్తం 7 పిల్లలు. అందులో 6 కొడుకులు, 1 కూతురు. వాళ్ళలో మొదటి కుమారుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ టైంలో పులివెందుల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది. ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, భూస్వామి, లోకల్ లీడర్గా, గ్రామీణ పెద్దగా వ్యవహరిస్తూ ఉండేవాడు. ఊరిలో ఏ సమస్య ఉన్నా ప్రజలు ఆయనకు చెప్పేవారు. ఆ సమస్యను సాల్వ్ చేసేవారు. తన తండ్రి చేసే పనులన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి చూస్తూ ఉండేవారు. తను కూడా తన తండ్రిలాగా ఒక లీడర్ అవ్వాలని అనుకున్నాడు. కానీ రాయలసీమలో ఒక లీడర్గా ఎదగడం అనేది అంత ఈజీ కాదు. అప్పట్లో ఫ్యాక్షనిజం ఉండేది. ఊర్లలో ఉండే ఆధిపత్య పోరు కోసం, భూస్వాముల కోసం ఒకరికొకరు చంపుకునేవారు. కత్తులతో, బాంబులతో చంపుకునేవారు. అందుకే రాయలసీమ ప్రాంతంలో వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. తన తండ్రి కూడా అలాంటి ఫ్యాక్షన్ గొడవలో ఇన్వాల్వ్ అయ్యేవారు. అందువల్ల వాళ్ళ కుటుంబానికి ఇతరులతో గొడవలు ఎక్కువగా ఉండేది. పొలాలు ఎక్కువగా ఉండడం వల్ల వాటిని పండిస్తూ జీవనం కొనసాగించేవారు. 1960లో అతని తండ్రి రాజారెడ్డి కడపలోని బ్రైట్ మైన్స్లో మేనేజర్గా జాయిన్ అయ్యారు. అగ్రికల్చర్ ఇన్కమ్ నుండి శాలరీ ఇన్కమ్గా మారింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఎదిగింది. 1970లో రాజారెడ్డి గారు బ్రైట్ మైన్స్కు ఓనర్ అయ్యారు. కొంతమంది ఏమంటారంటే, ఇంతకు ముందు ఉన్న వెంకట నరసయ్యని చంపి రాజారెడ్డి గారు మైన్స్ని బలంగా లాక్కున్నారని అంటారు. అప్పటి వరకు ఉన్న శాలరీ ఇన్కమ్ బిజినెస్ ఇన్కమ్గా మారింది. అంతలో వాళ్ళ కుటుంబం ధనవంతులుగా మారింది. అప్పట్లో కొంత మైన్స్ లీజుకు తీసుకొని బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు డబ్బులతో పాటు శత్రువు కూడా ఎక్కువయ్యారు. ఆ టైంలో రాయలసీమలో కరువు, పేదరికం ఎక్కువగా ఉండేది. రైతులు, కార్మికులు చాలా కష్టపడేవారు. రాజశేఖర రెడ్డి గారు తన చిన్నతనంలో ఇవన్నీ చూస్తూ ఉండేవారు. తను పెద్ద అయిన తర్వాత పేదవారి బ్రతుకుల్ని, రైతుల బ్రతుకుల్ని మార్చాలనుకునేవారు. 1971లో విజయలక్ష్మి అనే ఆమెతో పెళ్లి అయింది. వారికి 2 పిల్లలు జన్మించారు. 1972లో జగన్ గారు, 1974 షర్మిల గారు జన్మించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహాదేవప్ప రాంపురాయ్ అనే మెడికల్ కాలేజ్లో MBBS కంప్లీట్ చేసి MBBS డిగ్రీ పొందారు. ఆ తర్వాత తిరుపతి SV మెడికల్ కాలేజ్లో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత డాక్టర్గా వివిధ హాస్పిటల్లో పనిచేశారు. అలా డాక్టర్గా పనిచేసే రోజుల్లో ఎంతో మందికి వైద్యం చేశారు. వివిధ గ్రామాలకు తిరిగి వైద్యం చేశారు. ఒకసారి ఏమైందంటే, ఒక వ్యక్తి తన కొడుకుని గొర్రెలు కాయడానికి పొలానికి తీసుకువెళ్ళాడు. 2 కలిసి గొర్రెలు కాస్తున్నారు. ఇంతలో అతని కొడుకు పొలంలో కళ్ళు తిరిగి పడిపోయారు. ఈ విషయం రాజశేఖర రెడ్డి గారికి తెలిసింది. వెంటనే ఆయన జీప్లో 20 కిలోమీటర్ వెళ్లి వైద్యం చేశారు. వారు పేదవారు అవ్వడం వల్ల వారి దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. 1973 పులివెందులలో 70 బెడ్స్ హాస్పిటల్ను కట్టించారు. అందులో పేదవారికి, మధ్యతరగతి వారికి ఉచితంగా వైద్యం చేసేవారు. హాస్పిటలే కాకుండా స్కూల్కి, కాలేజ్కి డబ్బులు డొనేట్ చేసేవారు. అందువల్ల చుట్టుపక్కల ఉండే ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది. దానివల్ల పొలిటీషియన్లకి ఎంట్రీ అవ్వాలని ఆయనకు ఇంట్రెస్ట్ కలిగింది. అందుకోసం 1978లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీ పెట్టలేదు. అదే సంవత్సరం పులివెందుల నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయనకు ప్రజల్లో మంచి పేరు ఉండడం వల్ల ఈజీగా గెలవగలిగారు. 1980 నుండి 1983 వరకు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, ఎక్సైజ్ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, హెల్త్ మినిస్టర్గా పనిచేశారు. ఆ టైంలో ఎన్నో పనులు చేసి రాష్ట్ర ప్రజల్లో
రాష్ట్ర ప్రజల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1982లో ఎన్టీఆర్ రామారావు గారు కొత్తగా తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగు జాతి కోసం అనే నిదానంతో ప్రజల్లోకి వెళ్లారు. ఎన్టీఆర్ స్పీచ్కి ప్రజలు ఇంప్రెస్ అయ్యారు. అందువల్ల 1983 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 294 సీట్లు గాను కేవలం 60 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఆ టైంలో సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ గారు హెడ్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఘోరంగా ఓడిపోయినందుకు పార్టీకి కొత్త లీడర్ను నియమించాలని అనుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రెసిడెంట్గా నియమించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రెసిడెంట్గా నియమించడానికి కారణం ఏమిటంటే ఎన్టీఆర్ చరిస్మా తట్టుకొని నిలబడగలిగే లీడర్ కావాలి. సీనియర్ కాకుండా పార్టీకి యంగ్ బ్లడ్ కావాలి. అప్పట్లో కోస్తాంధ్రని ఎవరు డామినేట్ చేస్తే ఆ పార్టీ స్టేట్లో గెలిచేది. వైఎస్ఆర్ గారు అలా చేయగలరని భావించింది. అప్పటికే వైఎస్ఆర్ గారికి పార్టీలో మంచి పేరుంది. స్టేట్లో ఎంతమంది సీనియర్లు ఓడిపోయినా సరే వైఎస్ఆర్ మాత్రం గెలిచేవారు. ఇలాంటి కారణాల వల్ల ఇందిరాగాంధీ గారు వైఎస్ఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా నియమించింది. వైఎస్ఆర్ గారిని పార్టీ ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత ఆయన బాగా కష్టపడారు. 2 సంవత్సరాల పాటు పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేశారు. కొన్ని కారణాల వల్ల 2 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. 1984లో జరిగిన ఎలక్షన్లలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎన్టీఆర్ రామారావు గారికి ప్రజల్లో ఉన్న మంచి ఆదరణ వల్ల కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. ఆ ఎలక్షన్స్ తర్వాత వైఎస్ఆర్ గారు నేషనల్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. 1989 నుండి 1999 వరకు పులివెందుల ఎంపీగా 4 సార్లు పోటీ చేసి వరుసగా గెలిచారు. ఆ 10 సంవత్సరాల్లో పులివెందుల్ని బాగా డెవలప్ చేశారు. కాంక్రీట్ డోరు కట్టించారు, తాగునీరు అందించారు, స్కూళ్ళని కాలేజీలని కట్టించారు. ఎన్నో అభివృద్ధి పనులు చేసి పులివెందుల నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేశారు. 1999 నుంచి వైఎస్ఆర్ గారు స్టేట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు వరుసగా స్టేట్ ఎలక్షన్లో ఓడిపోయింది. 1994, 1999లో జరిగిన ఎలక్షన్లో ఓడిపోయింది. వైఎస్ఆర్ గారు మళ్ళీ స్టేట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. వైఎస్ఆర్ గారు మళ్ళీ స్టేట్ పాలిటిక్స్లోకి ఎంట్రీ అవ్వాలని హైకమాండ్ ఆదేశాలు ఇచ్చింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని హైకమాండ్ చెప్పింది. వైఎస్ఆర్ గారు 1999లో పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కారణం ఏమిటంటే 1998లో తన తండ్రి అయిన రాజారెడ్డిని ప్రత్యర్థులు చంపేశారు. జీప్లో ప్రయాణిస్తుండగా బాంబులు వేసి చంపేశారు. ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రి మరణించారు. అందువల్ల వైఎస్ఆర్ గారు లోకల్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. 2004 వరకు అపోజిషన్ లీడర్గా పనిచేశారు. ఆ 5 సంవత్సరాలు వైఎస్ గారు పార్టీని అధికారంలో తీసుకురావాలని బాగా పనిచేశారు. ఆ టైంలో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఫోకస్ పెడుతుంటే వైఎస్ఆర్ గారు మాత్రం జై కిషన్ అనే నిదానంతో ప్రజలకి వెళ్ళారు. ఐటీ కోసం అగ్రికల్చర్ ఇగ్నోర్ చేస్తున్నారని, రైతులను పట్టించుకోవడం లేదని, అన్ని గ్రామాలలో ఉన్న ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని, కరెంటు లేక సాగునీరు రావడం లేదని చంద్రబాబు గారిని డిక్రెస్ చేశారు. చంద్రబాబు గారి ఫెయిల్యూర్ని ప్రజల్లోకి బలంగా తీసుకురావాలని 2003లో పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రలో తనకున్న బలాన్ని కూడా నిరూపించుకోవాలనుకున్నారు. 2003 ఏప్రిల్ 9న రంగారెడ్డి జిల్లాలో చెవిల్ల దగ్గర తన పాదయాత్రను ప్రారంభించారు. జూన్ 28న శ్రీకాకుళంలో ఇచ్చాపురం దగ్గర పాదయాత్రను ఎండ్ చేశారు. 11 డిస్టిక్లు కవర్ చేసి దాదాపు 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 54 సంవత్సరాల వయసులో రోజుకి 20 నుండి 25 కిలోమీటర్లు నడిచారు. విలేజ్లో, టౌన్లలో, మండలాల్లో, మండల హెడ్ క్వార్టర్స్లో పబ్లిక్ మీటింగ్లు పెట్టి ప్రజల సమస్యలు వినేవారు. తన పార్టీ అధికారంలో వస్తే వాటన్నిటినీ సాల్వ్ చేస్తానని చెప్పేవారు. రైతుల ఆత్మహత్యల గురించి, కరెంట్ కోతల గురించి, నిరుద్యోగం గురించి, పేదరికం గురించి, సాగునీటి కొరత గురించి ఆ పాదయాత్రలో స్పీచెస్ ఇచ్చేవారు. ప్రజలు వాటిని బాగా ఇంప్రెస్ అయ్యారు. బ్రతుకు మారాలి అంటే వైఎస్ఆర్ గారు సీఎం అవ్వాలని కోరుకున్నారు. అందుకే 2004లో జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తన పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చడం మొదలుపెట్టారు. సాగునీటి కోసం జలయజ్ఞం అనే స్కామ్ను స్టార్ట్ చేశారు. 1 కోటి ఎకరాలకు సాగునీటి అందించడం కోసం 73 ప్రాజెక్టును మొదలుపెట్టారు. పేదవారికి ఇల్లు కట్టించడం కోసం ఇందిరమ్మ ఇల్లు పథకం మొదలుపెట్టారు.
దాదాపు 20 లక్షల ఇళ్లు కట్టించారు. పేదవారికి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం ఆరోగ్యశ్రీ పథకం మొదలుపెట్టారు. ఈ పథకంతో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఫ్రీ ట్రీట్మెంట్ సదుపాయం కల్పించారు. 108 పేరుతో ఫ్రీ అంబులెన్స్ పథకాన్ని స్టార్ట్ చేశారు. 104 పేరుతో డైరెక్ట్ గా గ్రామాలకి వచ్చి హెల్త్ చెకప్ చేసి మెడికల్ ఇచ్చే పథకాన్ని స్టార్ట్ చేశారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ కి 200 రూపాయల పెన్షన్ పథకాన్ని స్టార్ట్ చేశారు. రైతులకి ఉచిత కరెంట్ పథకాన్ని స్టార్ట్ చేశారు. స్టూడెంట్స్ కి ఫ్రీ ఇంజనీరింగ్ చదవడం కోసం ఫీజు రిమర్మెంట్ పథకాన్ని స్టార్ట్ చేశారు. ఇవన్నీ చేసినందుకు గాను 2009 ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైఎస్ఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అవ్వగానే మొదట రైతు రుణమాఫీ మీద సంతకం చేశారు. తన ప్రభుత్వం రైతుల కోసమే నిరూపించారు. 1978 తర్వాత మళ్ళీ వరుసగా కాంగ్రెస్ పార్టీ రెండోసారి గెలిచింది. 2009 అది వైఎస్ఆర్ గారి వల్లనే సాధ్యమైంది. లాస్ట్ 5 ఇయర్స్ జరిగిన అభివృద్ధి నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా జరుగుతుందని ప్రజలు అనుకున్నారు. కానీ వారి ఆశ నిరాశగానే మిగిలింది. అదే సంవత్సరం సెప్టెంబర్ 2న ఆయన చనిపోయారు. ఎలాగో చెప్తాను. సెప్టెంబర్ 2న బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఒక హెలికాప్టర్ టేకాఫ్ అయింది. ఆ హెలికాప్టర్లో వైఎస్ఆర్ గారు వారితో పాటు 2 వ్యక్తులు ఉన్నారు. వారి ఇద్దరిలో ఒకరి పేరు పి సుబ్రహ్మణ్యం, ఈయన వైఎస్ఆర్ గారి చీఫ్ సెక్రటరీ. ఇంకొకరి పేరు వెస్లీ, ఈయన వైఎస్ఆర్ గారి సెక్యూరిటీ ఆఫీసర్. వీరు ముగ్గురితో పాటు 2 పైలట్స్ కూడా ఉన్నారు. మొత్తం 5 మెంబర్స్ హెలికాప్టర్లో ఉన్నారు. 8:40 AM హెలికాప్టర్ టేకాఫ్ అయ్యింది. చిత్తూరులో రచ్చబండ కార్యక్రమం అటెండ్ చేయడానికి వెళ్తున్నారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కాసేపటికే దారిలో వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం మేఘాలు తప్పించడానికి పైలట్స్ ప్రయత్నం చేశారు. తప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు వర్షం ఇంకా ఎక్కువైంది. అలాంటి సమస్యల్లో పైలట్స్కి 3 ఆప్షన్లు ఉంటాయి. 1 తిరిగి వెళ్ళిపోవడం, 2 మేఘాలను తప్పించడం, 3 మేఘాలు పైనుంచి వెళ్ళిపోవడం. వెనక్కి తిరిగిపోయే ఆప్షన్ చూస్ చేసుకోలేదు. పైలట్స్ వర్షాన్ని తక్కువ అంచనా వేశారు. మేఘాలను తప్పించవచ్చు అనుకున్నారు. 3వ ఆప్షన్ ఏమిటంటే మేఘాలు పైనుంచి వెళ్ళిపోవడం. ఈ ఆప్షన్ కూడా చూస్ చేసుకోలేదు. ఎందుకంటే మేఘాలు పైనుంచి వెళ్ళాలంటే ముందుగానే వెళ్ళాలి. ఆల్రెడీ మేఘాల లోపలికి ఎంటర్ అయిన తర్వాత పైకి వెళ్ళాలంటే చాలా ప్రమాదం. పైకి వెళ్ళేటప్పుడు ఏ మేఘం ఎలా ఉంటుందో తెలియదు. దట్టమైన మేఘం ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే సెకండ్ ఆప్షన్ను చూస్ చేసుకున్నారు. మేఘాలను తప్పించాలనుకున్నారు. నల్లమాల ప్రాంతానికి వెళ్ళేసరికి వాతావరణం ఇంకా దారుణంగా మారిపోయింది. దట్టమైన మేఘాలు ఉన్నాయి. దానివల్ల 9:15 AM హెలికాప్టర్కి ఎయిర్పోర్ట్కి మధ్య ఉన్న కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. రాడార్లో హెలికాప్టర్ కనిపించడం లేదు. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలించలేదు. మేఘాల వల్ల హెలికాప్టర్ స్మాల్ ఫంక్షన్ అయింది. కంప్రెసర్లో ఆయిల్ ప్రెషర్ తక్కువ అయిపోయింది. దాన్ని సరిచేసే లోపే హెలికాప్టర్ కంట్రోల్ తప్పింది. సుమారు 9:30 AM హెలికాప్టర్ నల్లమల అడవుల్లో కూలిపోయింది. ఆత్మకూరు దగ్గరలో రుద్రకోడు కొండల్లో పావురాల గుట్టలో హెలికాప్టర్ కూలిపోయింది. 10 AM వైఎస్ఆర్ గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయినట్లు న్యూస్ పబ్లిక్ తెలిసింది. వైఎస్ఆర్ గారు ప్రాణాలతో ఉండాలని ప్రజలందరూ కోరుకున్నారు. హెలికాప్టర్ క్రాష్ అయిన ప్లేస్ని వెతకడం మొదలుపెట్టారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి వెతకడం మొదలుపెట్టారు. 5,000 మంది CRPF పోలీసుల చేత వెతికించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వెతకడం స్టార్ట్ చేశాయి. మొదటి రోజు వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల వెతకడం కొంచెం కష్టమైంది. హెలికాప్టర్ మిస్ అయిన మొదటి రోజు దొరకలేదు. 2వ రోజు వాతావరణం కొంచెం క్లియర్ అయింది. మార్నింగ్ 8:20 AM అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఒక హెలికాప్టర్ శిథిలాలను గుర్తించింది. అక్కడ హెలికాప్టర్ ముక్కలు ముక్కలుగా పడి ఉంది. హెలికాప్టర్లో ఉన్న వైఎస్ఆర్ గారితో పాటు 5 చనిపోయి ఉన్నారు. అంటే ఒక్కరు కూడా ప్రాణాలతో బతకలేదు. వైఎస్ఆర్ గారి మరణ వార్త విని రాష్ట్ర ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అంతా సెలవు ప్రకటించింది. వైఎస్ఆర్ గారి హెలికాప్టర్ కూలిన ప్రదేశంలో నక్సలైట్స్ కూడా ఎక్కువగా ఉంటారు. నక్సల్స్ ఏమైనా హెలికాప్టర్ను కూల్చారా అనే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ ఇది నక్సలైట్ పని కాదని నిర్ధారణ చేశారు. కేవలం వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఇది జరిగిందని నిర్ధారణ చేశారు. ఏమైనప్పటికీ రాష్ట్రానికి ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. ఎన్నో వెల్ఫేర్ స్కీమ్లను స్టార్ట్ చేశారు. ఎంతోమంది జీవితాలను మెరుగుపరిచారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్లు రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ సింబల్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.